శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభాగవతం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మరి 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 77 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 78వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ చెప్పుకొని ప్రారంభం చేద్దాం. దర్శయం తద్విదాం లోక ఆత్మనో భృత్య పశ్యతాం వ్రజశోభాహ వైహర్షం భగవాన్ బాలచేస్థిత. ఈ విధంగా భక్తవత్సలుడైన చిన్ని కృష్ణుడు తన బాల్య లీలలతోటి మురిపాలు కురిపిస్తూ గోకులవాసుల్ని ఆనందింపచేస్తూ ఉన్నాడు. ఇంకా తమ ఐశ్వర్యానికి కారణం భగవంతుడు అని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఆయన భక్త పరాధీనతను ప్రదర్శిస్తూ ఉన్నాడు. అంటే అర్థమైంది కదా, కొడితే దెబ్బలు పడుతున్నాడు అమ్మ చేత. భక్త పరాధీనత అంటే అది. భగవంతుడైనా 2 దెబ్బలు తింటున్నాడు అన్నమాట. క్రీణీహ భూఫలానీతి శ్రుత్వా సత్తరమచ్యుతః ఫలార్థి ధాన్యమాదాయ యయో సర్వ ఫలప్రదః ఫల విక్రయణీ తస్య అచ్యుత ధాన్యం కరద్వయం ఫలైరపూరయద్రత్నై ఫలభాండమవూరి చ. ఫలాల్ని అంటే పండ్లను అమ్ముకుండే అమ్మాయి, అయ్యలారా పండ్లు కొనండోయ్ అంటూ నిలబడి కేకలు వేస్తుంది. అప్పుడు సకల జనులకు వారి వారి కర్మలకు సేవలకు తగిన ఫలాన్ని ప్రసాదించే ఈ కన్నయ్య ఏం చేశాడయ్యా అంటే, అప్పుడంతా వస్తు మార్పిడి విధానమే కదా. మా చిన్నప్పుడు కూడా వస్తు మార్పిడి విధానమే ఎక్కువగా ఉండేది. నా చిన్నతనంలో, 70 ఏళ్ళు ఇప్పుడు. నా చిన్నతనంలో అన్నిటికీ వడ్లు పోయటం, వస్తువులను కొనటం. ఈ విధంగా దోసెట్లో వడ్లు తీసుకొని వచ్చేట అమ్మాయి దగ్గరికి. పండ్లు ఇవ్వమన్నాడు. అయితే ఆ పాపం చిన్ని దోశలు కదా, అందులో ఎన్ని ఓట్లు పడతాయి, మధ్యలో జారిపోయినాయి. కానీ ఆ పిల్లవాడి అందానికి మురిసిపోయి ఆ అమ్మాయి, పండ్రమ్మే అమ్మాయి వెంటనే గంప ఇచ్చేసిందట. ఇవన్నీ బాల్య చేష్టలండి. కొనసాగిద్దాం రేపు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా.